కవటాకులను బోలన్ కలపసి బాలురనెండలో నడిపి హింసించినారు. నడచిపోయెడు వారిన్ పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టులన్ గొట్టి చెనకినారు. శుద్ధాంతకాంతలంజొచ్చి కొప్పులన్ బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి వేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషమని జంకన్ బోక రాకాసి మూక. తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయులను అనేక చిత్రహింసలకు గురిచేసింది. లేత ఆకుల లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించినారు. నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు. స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాల్లోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏమాత్రం లేక ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది.